రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాకి యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా క్రాంతి కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లైవ్ లో మీకోసం ప్రత్యక్ష ప్రసారం. క్రాంతి కుమార్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, భారతదేశ ప్రధానమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పిఎం క్రాంతి గారికి పలువురు అంతర్జాతీయ లీడర్స్ అభినందనలు తెలిపారు. ఇండియాకి పీఎంగా అఖండ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు చాలా థ్యాంక్స్. మీకోసం దేశం కోసం నేనేం చేయబోతున్నాను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ప్రెజెంట్ సోషల్ మీడియాలో అబ్యూజ్, హెరాస్మెంట్, ఆన్లైన్ బుల్లింగ్ బాగా ఎక్కువైపోయింది. ఫేక్ అకౌంట్లతో వచ్చేసి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయటం, ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం. ఇన్ కేసు ఒకడు గవర్నమెంట్ని వ్యాలిడ్ పాయింట్స్తో క్వశ్చన్ చేస్తే వాడి క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేక వాడిని అడ్డుకోవడానికి ఫేక్ అకౌంట్స్తో వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ని మార్ఫింగ్ చేయటం, ఇలాంటివి బాగా ఎక్కువైపోయాయి. ఇతని పేరు ప్రియాంశు యాదవ్, వయసు 16 సంవత్సరాలు, మధ్యప్రదేశ్. సోషల్ మీడియాలో మేకప్లు, శారీలు వేసుకొని వీడియోస్ పెడుతూ ఉంటాడు. ఆన్లైన్లో అతనికి వచ్చే కామెంట్స్ అండ్ బుల్లింగ్ తట్టుకోలేక చేసుకొని చనిపోయాడు. గీతాంజలి మన ఆంధ్రప్రదేశే. సోషల్ మీడియా ట్రోలింగ్ తట్టుకోలేక చేసుకుని చనిపోయింది. ఇలాంటి కేసెస్ మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. ఫేక్ అకౌంట్స్ కదా ఏం పీకలేరు అని వాళ్ళ ధైర్యం. నా గవర్నమెంట్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూస్కి చోటే లేదు. ఇలాంటి వెధవల్ని ఆపటానికి నేను ఒక కొత్త పద్ధతిని తీసుకొని రాబోతున్నాను. ఇంకా మీదట ఎవరైనా సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డ్ని లింక్ చేయాలి. ఆల్రెడీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ కార్డ్స్ని లింక్ చేయాలి. ప్రైవసీ, డేటా సేఫ్టీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తొక్క తోటకూరలు ఏమైనా అడ్డొస్తే పార్లమెంట్లో దీనికోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తాను. ప్రతి అకౌంట్కి వెరిఫైడ్ ఐడి లింక్ అయి ఉంటే ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. హేట్ కామెంట్స్, థ్రెట్స్ ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచిస్తాడు. పోలీస్ యాక్షన్ కూడా ఫాస్ట్గా తీసుకోవడానికి వీలుంటుంది. సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియా మొత్తాన్ని క్లీన్ చేసి ఒక పాజిటివ్ ప్లేస్గా మార్చేస్తా. ట్రోలింగ్, హేట్, హెరాస్మెంట్, బుల్లింగ్ అనే వాటికి సోషల్ మీడియాలో ప్లేస్ లేకుండా చేస్తా. మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? అందరికీ దేశాన్ని బాగు చేయాలి అని ఉంటుంది కానీ ఎవరు కూడా ప్రాబ్లమ్స్ని పాయింట్అవుట్ చేయాలి అనుకోరు. ఈవెన్ మన లీడర్స్, పొలిటీషియన్స్ కూడా ఏదో కొద్దిగా అంత చేసి మెయిన్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని చాప కింద నీరులాగా కప్పేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు మీకు హెల్త్ బాగాలేదంటే డాక్టర్ ఏం చేస్తాడు? టెస్టులు చేసి అసలు మీ హెల్త్కి ఏమైందో తెలుసుకొని ఆ తర్వాత మీ జబ్బుకి మందిస్తాడు. నేను కూడా అదే చేస్తా. ఒక పిఎంగా ముందు నేను చేసే పని ఏంటంటే మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్న జబ్బులేంటో ముందు క్లియర్గా గుర్తిస్తాను. యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ని పాయింట్అవుట్ చేసేది 4th ఎస్టేట్ అయిన మీడియా, కానీ ప్రజెంట్ 4th ఎస్టేట్ రియల్ ఎస్టేట్లా మారిపోయింది. జబ్బులు కనిపెట్టాల్సిన వాళ్లే అంతు చిక్కని జబ్బులతో హ్యాపీగా ఉన్నారు. ఒకసారి కుర్చీ ఎక్కిన తర్వాత రియాలిటీకి నేను చాలా దూరం అయిపోతా. సో 1% మంచి చేసిన అది 91% లా కనిపిస్తుంది. కానీ అసలు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది పాయింట్అవుట్ చేసేది మాత్రం మీడియానే. మన డెమోక్రసీలో 4th పిల్లర్గా పిలువబడే మన మీడియాకి కొద్దిగా క్రాక్స్ వచ్చాయి. ఇండిపెండెంట్ ప్రెస్ ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. ఒక పక్కన మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా భజన చేస్తుంటే క్వశ్చన్స్ రైజ్ చేసే జర్నలిస్టులు హత్యకి గురవుతున్నారు. 2014 నుంచి దాదాపు 28 మంది జర్నలిస్టులు చనిపోయారు. రీసెంట్గా ఫ్రీలాన్సింగ్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్, ధర్మేంద్ర సింగ్ చౌహాన్ లాంటి వాళ్ళు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసిన కొద్ది రోజులకి తమ ప్రాణాలని కోల్పోయారు. నేను ఇండిపెండెంట్ జర్నలిజంకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తూ నా గవర్నమెంట్లో ఉన్న లోపాలని పాయింట్అవుట్ చేయాలని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి అల్టిమేటం పాస్ చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ మంత్లీ ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెడతాను. ఫ్రీడమ్ ఇచ్చాను కదా అని ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తే తాట తీస్తాం. ఇండియాకి ఉన్న బలం ఏంటో తెలుసా? మన యంగ్ పాపులేషన్. మన యూతే మన గ్రేటెస్ట్ ఎసెట్. కానీ ఆ యూత్కి సరిపడా ఎంప్లాయ్మెంట్ కల్పించకపోవడం వల్ల మన ఎసెట్టే మనకి పెద్ద లయబిలిటీగా మారిపోయింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 2025లో మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.1% ఉంటే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ 13.8% ఉంది. స్టార్టప్స్ ప్రమోట్ చేస్తాను, యూత్లో స్కిల్స్ పెంచుతాను, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వస్తాను. ఇలాంటి వరల్డ్ ఉప్మా హామీలు నేను ఇవ్వను. ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత మాటలు చెప్పినా గ్రౌండ్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. సో కొంచెం ప్రాక్టికల్గా, రియలిస్టిక్గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేశంలో అన్ఎంప్లాయ్మెంట్కి ఒక మేజర్ కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ టాయిలెట్స్కే కాదు, కొన్నిసార్లు చాక్ పీసులు కూడా సరిగ్గా ఉండవు. ప్లస్ మన స్కూల్ స్టూడెంట్స్లో ఫార్ములాస్ బట్టి పట్టే టాలెంట్ ఉంటుంది కానీ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనే క్యూరియాసిటీ ఉండదు. సో
నేను స్టూడెంట్స్ మైండ్ సెట్ని మారుస్తా. దీనికోసం కొత్త టెక్స్ట్ బుక్లు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ గ్రామర్, ఆల్జిబ్రానే కాదు, కమ్యూనికేషన్, ఈక్వాలిటీతో పాటు ఒక పర్పస్ని స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లలు నేర్చుకునేలాగా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు చేస్తా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్. మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ 60% మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. సో ఇక్కడ ఇష్యూ ఇల్లిటరసీ కాదు, ఇక్కడ ఇష్యూ ఇర్రిలవెన్స్. అంటే సంబంధం లేని చదువులు చదివి దేనికి పనికిరాని డిగ్రీస్తో కాలేజ్ నుంచి బయటకు వస్తున్న స్టూడెంట్స్. ఈ ఇర్రిలవెన్స్ని మారుస్తా. అది ఎలాగంటే ప్రతి యూనివర్సిటీలో ఇండస్ట్రీ డిజైన్ మాడ్యూల్స్ని మ్యాండేటరీగా చేసి ప్రతి కోర్సులో ఆ కోర్స్కి సంబంధించిన 2 ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ని స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ నేర్పించేలాగా కరికులంని మారుస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిగ్రీ చదివే స్టూడెంట్ కంటెంట్ మార్కెటింగ్ లేదా ఏఐ రైటింగ్ టూల్స్ నేర్చుకోవాలనుకుంటే ఆ ఫీల్డ్లో ఎప్పుడూ వర్క్ చేయకుండా కేవలం బుక్ నాలెడ్జ్ ఉన్న ప్రొఫెసర్స్ కంటే ఆ టూల్స్తో వర్క్ చేస్తున్న 2 ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్తో ఆ స్టూడెంట్కి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 6 to 12 months పెయిడ్ అప్రెంటిస్షిప్ ఉండేలాగా చేస్తాను విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. అప్రెంటిస్షిప్ అంటే ఇప్పుడు చెప్పా కదా, స్కిల్డ్ వర్కర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవటం, ఫైనల్గా ఎవ్రీ 3 yearsకి ఒకసారి నేషనల్ స్కిల్ ఆడిట్ కండక్ట్ చేపించి ఏ స్కిల్స్ ఓవర్ సప్లైడ్గా ఉన్నాయో, ఏ స్కిల్స్ అండర్ సప్లైడ్గా ఉన్నాయో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దానికి తగ్గట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని నిర్వహిస్తాను. సో రూట్ కాజ్ అడ్రస్ చేసాం. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ దగ్గరికి వద్దాం. స్టార్టప్స్ ప్రమోట్ చేయటం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొని రావటం లాంటివి అన్ని కంటిన్యూ చేస్తూనే కొన్ని కొత్త వేస్లో అన్ఎంప్లాయ్మెంట్కి చెక్ పెట్టాలి అనేది నా ఆలోచన. ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన ఇండియాలో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలని జనరేట్ చేస్తున్నాయి. కానీ ఇది ఒకప్పటి సంగతి. రియాలిటీలో ఎంఎస్ఎంఈల పరిస్థితి అంతగా బాగాలేదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 7 yearsలో 48% ఎంఎస్ఎంఈస్ మూతపడ్డాయి. దీనికి కారణం గవర్నమెంట్ ఫ్రీక్వెంట్గా పాలసీస్ని అప్డేట్ చేయడం అండ్ రూల్స్ని మార్చడం. మెయిన్గా జిఎస్టీ ఇంకా డైరెక్షన్ లేని డిమానిటైజేషన్ వల్ల ఎంఎస్ఎంఈస్ బాగా ఇబ్బంది పడుతున్నాయి కూడా. సో ఒక రెస్పాన్సిబుల్ పిఎంగా ఎంఎస్ఎంఈస్ని కాపాడి వాటి నుంచి జాబ్స్ని క్రియేట్ చేస్తారు. దేశాన్ని పట్టి పీడించే ఇంకో భూతం పేదరికం. పావర్టీని ఎరాడికేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన దేశంలో 26.4% మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. అయితే ఈ 26.4% మందిని బిలో పావర్టీ లైన్ నుంచి బయటపడేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటారేమో, కానీ అదే పెద్ద మిస్టేక్. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళని పావర్టీ నుంచి బయటకు తీసుకొని రావడంతో పాటు నియర్ పావర్టీ వాళ్ళ మీద కూడా ఫోకస్ చేయాలి. చాలామంది అబోవ్ పావర్టీ లైన్లో ఉన్నా కానీ చిన్న షాక్ వస్తే చాలు బిలో పావర్టీ లైన్లోకి పడిపోయేలా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తేనే పావర్టీ అనే భూతాన్ని మాయం చేయడానికి మొదటడుగు వేసినట్లు అవుతుంది. దీనికోసం ఒక డైనమిక్ వల్నరబిలిటీ డేటాబేస్ని ఏర్పాటు చేస్తాను. ఈ డేటాబేస్లో ఆధార్ కార్డుతో పాటు ఎంప్లాయ్మెంట్, హెల్త్, కన్జంప్షన్ డేటాలను యూజ్ చేసి పావర్టీలోకి స్లైడ్ అవుతున్న హౌస్ హోల్డ్స్ ఏవో కనిపెట్టి వాటికి ఉపాధి కల్పిస్తాను. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ. దీన్ని ప్రాబ్లం అనను కానీ బట్ కంట్రీ స్ట్రాంగ్గా ఉండాలంటే క్రాస్ బోర్డర్ సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. దీనికోసం ఫారెన్ పాలసీ అనేది బాగా ఎఫెక్టివ్గా ఉండాలి. దీనికి బెస్ట్ ఆప్షన్ మన నైబరింగ్ కంట్రీస్తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయటం. ఓట్ల కోసం చుట్టూ ఉన్న దేశాలని మన శత్రువుల్లా మార్చుకొని వాటిని తిట్టడమే దేశభక్తి అనే మైండ్ సెట్ నాకు లేదు. మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమనేవారు తెలుసా? వీ కెన్ చూజ్ అవర్ ఫ్రెండ్స్ బట్ నాట్ నైబర్స్ అనేవారు. అంటే మనం ఎవరితో స్నేహం చేయాలి అనేది మన చేతుల్లో ఉంటే మన పొరుగు వాళ్ళు ఎవరు అనేది మాత్రం మన చేతుల్లో ఉండదు. సో అన్ని కంట్రీస్తో మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తాను. అఫ్ కోర్స్ అందరూ నైబర్స్తో క్లోజ్ ఫ్రెండ్షిప్ అంటే ప్రాక్టికల్గా కష్టం అనుకోండి, ఎందుకంటే మన నైబర్స్లో పాకిస్తాన్ లాంటి పురుగులు కూడా ఉంటాయి. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి స్ట్రాటజికల్గా రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం హెల్త్ కేర్. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వస్తే ఆ ఫ్యామిలీ మొత్తం మిడిల్ క్లాస్ నుంచి పావర్టీలోకి వెళ్ళిపోతుంది. ఇది ప్రజెంట్ మన దేశంలో ఉన్న పరిస్థితి. జనాభా ఎక్కువ ఉండటం వల్ల హెల్త్ స్కీమ్స్ అనేవి అవసరమైన ప్రతి ఒక్కరికి చేరుకోవట్లేదు. ప్రాక్టికల్గా చూసుకుంటే జనాభాని కంట్రోల్ చేయడం కష్టం, కానీ హెల్త్ స్కీమ్స్ అవైలబిలిటీని ఇంప్రూవ్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. ముందుగా రూరల్ అర్బన్ అని తేడా లేకుండా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉండే ఏరియాస్లో ప్రతి 10 kilometers ఒక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని, ట్రైబల్ ఏరియాస్లో మొబైల్ క్లినిక్స్ని ఏర్పాటు చేస్తాను. అంతేకాదు హెల్త్ కేర్ సరిగ్గా అందని ప్లేసెస్లో మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజెస్ సంఖ్య పెరిగేలా చూస్తాను. హెల్త్ కేర్ని డిజిటలైజ్ చేస్తాను. నా ప్లాన్ ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ని ఎక్స్పాండ్ చేసి ఆధార్
కార్డ్ లాగా ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి వాళ్ళ హెల్త్ రికార్డ్ని నేషనల్ వైడ్లో యాక్సెస్ చేసేలాగా ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. ఇలా చేస్తే ఒక పేషెంట్ హెల్త్ హిస్టరీని బేస్ చేసుకొని అతనికి ట్రీట్మెంట్ చేయడానికి ఈజీ అవుతుంది. దీంతో పాటు నేషనల్ డిసీజ్ సర్వైలెన్స్ గ్రిడ్ స్టార్ట్ చేసి హాస్పిటల్స్లో ఉన్న రియల్ టైం డేటాని ట్రాక్ చేసే టీం ఒకటి ఏర్పాటు చేస్తాను. ఇలా చేస్తే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లేదా ఏ కొత్త వైరస్లు వచ్చినా వాటి అవుట్ బ్రేక్ తొందరగా గుర్తించి వాటిని ట్యాకిల్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు మన హెల్త్ కేర్ బడ్జెట్ని పెంచుతాను. మన జీడిపిలో హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ జస్ట్ 1.2% to 1.5% మాత్రమే. గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది చాలా అంటే చాలా తక్కువ. నేను ఈ పర్సంటేజ్ని 4% లేదా 5%కి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. చెప్పినంత ఈజీ కాదు బాబు, హెల్త్ కేర్ కోసం అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. చెప్తా. ప్రైమ్ మినిస్టర్ అవ్వటం అంటే అంత ఈజీ కాదు, అన్ని స్టడీ చేయాలి. నేను చేశాను. మన దేశంలో డబ్బు ఉంది, కనిపించదంతే. దాన్ని కనిపించేలాగా చేస్తా. హెల్త్ కేర్ని ఫుల్గా డెవలప్ చేసి హెల్త్ కేర్ జీడిపిని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. దీనికోసం కార్పొరేట్ ట్యాక్స్ని ఇంక్రీజ్ చేస్తా. యాక్చువల్లీ రీసెంట్గా మోదీ గారి గవర్నమెంట్ కూడా అటు ఇటుగా ఇదే చేసింది, లగ్జరీ గూడ్స్ మీద ట్యాక్స్ పెంచేసింది. నేను ఇంకా ఎక్కువ పెంచేస్తా. ప్లస్ మన గవర్నమెంట్ నేషనల్ హైవేస్ బిల్డ్ చేయడానికి దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతుంది. కానీ నా ఒపీనియన్లో హైవేస్ మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ ప్రెజెంట్ అవసరం లేదు. ఎందుకంటే మన దేశంలో కేవలం 8% ఫ్యామిలీస్ మాత్రమే కార్స్ యూస్ చేస్తున్నాయి అండ్ 55% ఫ్యామిలీస్ సైకిల్స్, స్కూటర్స్, మోటార్ సైకిల్స్ యూస్ చేస్తున్నాయి. సో హైవే యూసేజ్ ఇప్పుడప్పుడే పెరిగేలా లేదు కాబట్టి దీంట్లో కొంత బడ్జెట్ కట్ చేయొచ్చు. నాకు రోడ్లు వేసి ఓట్లు సంపాదించడం కంటే జనాల హెల్త్ కాపాడటం ఎక్కువ ఇంపార్టెంట్. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపులే. ఇలా కాస్ట్ కటింగ్ చేయాలి అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. నా ఒపీనియన్లో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. జనాలు హెల్తీగా ఉంటేనే దేశం కూడా హెల్తీగా ఉంటుంది. సో హెల్త్ కేర్ డెవలప్ అవ్వడం కోసం నేను కొన్ని రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధమే. నెక్స్ట్ మనందరితో పాటు ప్రీవియస్ పిఎంస్ అందరూ నెగ్లెక్ట్ చేసిన ఇష్యూ సివిక్ సెన్స్. ఇండియన్స్కి ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఇంటెలిజెన్సో క్యాపబిలిటీయో కాదు, బిహేవియర్. మన ఇండియన్ సివిక్ సెన్స్ ఎలా ఉంటుందో, అది ఇంటర్నేషనల్ లెవెల్గా మన పరువు ఎలా తీస్తుందో అని నేను ఒక డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. కావాలంటే ఒకసారి చూడండి. ఫారిన్లో ఉన్న ఇండియన్స్కి కూడా సివిక్ సెన్స్ లేకుండా పోయింది ఈ మధ్య. అక్కడికి వెళ్ళి కూడా ఇండియా పరువు తీస్తున్నారు. అది కొద్దిసేపు పక్కన పెడదాం. సో నేను కానీ పిఎం అయితే సివిక్ సెన్స్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం, ట్రాఫిక్ సిగ్నల్స్ని వార్నింగ్స్లా కాకుండా సజెషన్స్లా ట్రీట్ చేయటం, గవర్నమెంట్ ఆఫీసులని పార్కుల్లాగా ట్రీట్ చేయటం లాంటివి చేస్తే అస్సలు సహించేది లేదు. క్యూస్, పబ్లిక్ హైజీన్, పంక్చువాలిటీ, అకౌంటబిలిటీ, డిసిప్లిన్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏ ఒక్కరు తప్పు చేసినా ఫైన్లు పడతాయి. భరత్ అని నేను సినిమాలో మహేష్ బాబు వేసిన ఫైన్స్ చూశారు కదా, వాటికి డబుల్ ఫైన్స్ వేస్తాను. నాకు నెక్స్ట్ టైం కూడా పిఎం అవ్వాలి అనే కోరిక లేదు. నా దేశం బాగుపడితే చాలు. సివిక్ సెన్స్ అనేది మీకు చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుందేమో, కానీ సివిక్ డిసిప్లిన్ లేనిదే ఏ కంట్రీ డెవలప్ అవ్వదు. మన జీడిపి గ్రో అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా మన రోడ్ల మీద గుట్కా మరకలు ఉంటే మనం డెవలప్డ్ నేషన్ అవ్వము. అఫ్కోర్స్ స్వచ్ఛ భారత్ అని అప్పట్లో మోదీ గారు సివిక్ ఇష్యూ మీద పోరాటం చేశారు. కాకపోతే ఈ పోరాటం పోస్టర్స్కే పరిమితమైంది. బట్ నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని శుద్ధ భారత్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇది జస్ట్ పోస్టర్స్ కోసం కాదు, ఇండియా పరువు కోసం. ఇంకా ఫైనల్గా కరప్షన్. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనల్ని పట్టి పీడిస్తున్న జబ్బు కరప్షన్. రోడ్లు బాగోకపోవడం నుంచి బ్రిడ్జ్లు కూలిపోవడం వరకు, హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ నుంచి కఫ్ సిరప్ల కల్తీ వరకు ప్రతి దాని వెనక ఉన్న ఒకే ఒక రూట్ కాజ్ కరప్షన్. కరప్షన్కి ఉన్న గ్రేటెస్ట్ పవర్ ఏంటో తెలుసా? దాన్ని మాయం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరిని చుట్టేసి తనలో కప్పేసుకుంటుంది. చాలామంది నాయకులు కరప్షన్కి చెక్ పెట్టాలి అని ట్రై చేశారు, కానీ చివరికి వాళ్ళే కరప్షన్లో మునిగిపోయారు. సో ముందు నేను కరప్షన్లోకి దిక్కుండా ఉండటం కోసం ముందు జాగ్రత్తగా కొత్త పద్ధతిని ఫాలో అవ్వాలి అనుకుంటున్నాను. ఏం లేదు, నేను పిఎం కుర్చీ ఎక్కిన వెంటనే నా బ్యాంక్ అకౌంట్తో పాటు నా ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం పబ్లిక్కి డిస్ప్లే చేస్తాను. ఇదే 5 years ఫాలో అవుతాను. ఇలా చేస్తే నా ఫైనాన్షియల్స్ మొత్తం పబ్లిక్కి యాక్సెస్ అవుతుంది. అండ్ నేను ఎప్పుడు కంట్రోల్ తప్పి కరప్షన్ చేయాలి అనుకున్నా చేయలేను. మీరు అనొచ్చు, కరప్షన్స్ చేసే వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు, వాళ్ళ పేరు మీద ఆస్తులు మెయింటైన్ చేస్తారా ఏంది అని చేయరు. బట్ కరప్షన్ని మాయం చేయడానికి నేను తీసుకునే మొదటి స్టెప్ ఇదే. ఇంకా సీరియస్గా కరప్షన్ని అడ్డుకోవడం కోసం ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరోని స్ట్రాంగ్ చేస్తారు. ఎంత స్ట్రాంగ్ అంటే ప్రతి పొలిటీషియన్ని, లీడర్ని, హయ్యర్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మానిటర్ చేసే పవర్స్ని ఏసీబీకి ఇస్తారు, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా మానిటర్ చేసే పవర్ వీళ్ళకి ఇస్తాను. లీడర్ సినిమాలో రాణా చేసినట్లు అనుకోండి, అలాగే దరువు సినిమాలో రవితేజ చేసినట్టు. కరప్షన్
కరప్షన్ వీడియో తీసి ప్రూఫ్స్ పెడితే అవార్డు లాగా ఒక స్కీమ్ తీసుకొని వస్తాను. సో కరప్షన్ని మాయం చేయడంలో మీ పాత్ర కూడా ఉంటుంది. సో ఇవి నేను పిఎంగా నేను చేసే పనులు. అదేంటి ఇంతనా, మన దేశంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అంటారేమో. 5 yearsకి ఇవి చేస్తాను. మీకు నా పని నచ్చి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తే ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ కొత్త స్కీమ్స్తో మీ ముందుకు వస్తారు. మీకు ఆ మిగతా స్కీమ్స్ కూడా తెలియాలంటే ఈ వీడియోకి ఒక 20K లైక్స్ కొట్టండి. రెండోసారి ఇండియా పిఎంగా మీ ముందుకు వచ్చేస్తాను. జై హింద్. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో నాకు చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు మీకు సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.